విశ్లేషించవచ్చు. ఇక H1B వీసాలకు $1,00,000 ఫీజు పెంచడంపై చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఉద్దేశపూర్వకంగానే భారతీయులను టార్గెట్ చేస్తోందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో చైనా ఒక ఆఫర్ ఇస్తోంది. చైనా ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా దేశానికి ఆహ్వానం అని చెప్తూ ఉంది. చైనా రీసెంట్గా ఒక K వీసా ప్రపోజల్ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి H1B వర్సెస్ చైనా K వీసా ఏంటి కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? H1B వీసా అంటే 3 yearsకి ఇస్తారు. ఆ 3 years తర్వాత అది గ్రీన్ కార్డు కింద అవుతుందండి. ఈరోజు H1B వీసా $1,500 నుంచి $1,00,000 అంటే 88 లక్షలకి పెంచడం జరిగింది. ఇప్పుడు అంటే H1B వీసాకి అయితే అడ్డంకులు కొంచెం ఉపసంహరించుకున్న అడ్డంకులు అయితే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఆసరా తీసుకుని గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎక్కువ స్కిల్ఫుల్ అంటే స్టెమ్ అంటారనమాట. అందులో ఏంటి సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్, స్టెమ్ అంటారు. ఈ నాలుగులో ఎక్కువ మంది ఇండియాలో తయారవుతున్నారు. ఇండియన్ IITians అని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్, ఇలా ఎన్నో వేలాది వందలాది ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ నుంచి, విద్యాలయాల నుంచి ఎంతోమంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ ఇండియాలో బయటకు వస్తారు. వీళ్ళందరికీ ఇండియాలో ఉపాధి దొరకటం లేదు. ఆ లెవెల్ శాలరీస్, ఆ లెవెల్ స్కిల్ఫుల్, ఆ లెవెల్ సాటిస్ఫాక్షన్ లభించడం. కాబట్టి ఇంతవరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో H1B వీసాలు, గ్రీన్ కార్డులు, ఇలా ఏదో స్టడీ వీసాల మీద అక్కడికి వెళ్ళడం, MSL కంప్లీట్ చేయడం, జాబ్ సంపాదించడం. కానీ ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం తిరగబడిపోయింది. డాలర్ డ్రీమ్ అంతా నిల్లు అయిపోయింది. H1B వీసా ఇంకా అందని ద్రాక్షే. కాబట్టి అమెరికా వెళ్ళే అవకాశం మనకి ఇంకా కోల్పోయాం. ఎందుకంటే అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అయ్యాను, ఇంకా వాళ్ళు అమెరికన్స్కి ఇచ్చుకుంటారు. మరి దీన్ని ఆసరా చేసుకుని చైనా ఏం చేస్తుంది, K వీసా అని తీసుకొచ్చింది. ఇది 10 సంవత్సరాలకి, ట్యాక్సులు ఉండవు, అక్కడ ఎంతో సెక్యూరిటీ అన్నీ కల్పిస్తుంది. డ్రాగాన్ దేశం, కమ్యూనిస్ట్ దేశమైన. ఎందుకంటే హైలీ టాలెంటెడ్ ఇండియన్స్ని అక్కడికి తీసుకుపోవడం. చూసారా, ఇప్పటివరకు ఏంటంటే మన టాలెంట్ని అంతటిని నాసాలో సుమారు 20 నుంచి 25% మంది ఇండియన్ సైంటిస్టులు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఒక 15 నుంచి 20% ఇండియన్ డాక్టర్స్ ఉంటారు, సర్వేయర్స్ ఉంటారు. CEOs, Fortune 500 కంపెనీ CEO చూడండి, సుందర్ పిచాయ్ నుంచి, ఇందిరా నూయి నుంచి, మన సత్య నాదెండ్ల నుంచి, పరాగ్ నుంచి, వినోద్ కోసల నుంచి, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఈరోజు చూసారా అంత డాడ్జ్లో ఏ విధంగా చూసినా మన ఇండియన్ మైండ్ సెట్ అంతా బిజినెస్ గురువులతో అమెరికాకు పాటుపడ్డాం. 1980 నుంచి ఈవెన్ ఇక్కడ నేను చెప్పడం కాదండి, ఇండియాలో టాప్ మోస్ట్ క్యాస్ట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోంచి ఎవరు వెళ్ళారు, అమెరికా ఎవరు వెళ్ళగలుగుతారు, లోవర్ క్యాస్ట్లు వెళ్ళాలి. గుజరాత్ నుంచి ఎవరు వెళ్ళారు, లోవర్ క్యాస్ట్ వెళ్ళలేదు, టాప్ మోస్ట్ క్యాస్ట్లు. కేరళ నుంచి టాప్ మోస్ట్. వీళ్ళందరూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని అడ్వాంటేజ్ తీసుకుని వెళ్ళడం, భారత మేధావితనాన్నంతా అమెరికాకు ఉపయోగించారు. భారత్ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గత 30 సంవత్సరాలకు అద్భుతం ఇచ్చాం. ప్రతి సంవత్సరం $300 బిలియన్ అక్కడ పన్నులు చెల్లిస్తారు మన వాళ్ళు. 5.6% ఆఫ్ ట్యాక్సులు చెల్లిస్తున్నాం. ఓకే, ఆ 54 లక్షల మంది అక్కడే ఉన్నాం. ఈరోజు సేవ చేసింది అమెరికా గుర్తించలేదు మనల్ని. మళ్ళీ మెడ పట్టుకుని గెంటేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈరోజు H1B వీసాలు లేవు, ఏమీ లేవని. ఆయన ఏకంగా లట్నిక్ ఏమంటున్నాడు, పనికి మాలిన వాళ్ళు రావద్దు మా దేశాన్ని అన్నట్టు మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాల అమెరికా ఇన్నోవేషన్గా వాళ్ళ కాంపిటేటివ్ ఎడ్జ్ని కాపాడి ప్రపంచంలో సూపర్ పవర్తో నిలబెట్టాం. కానీ ఈరోజు మనల్ని మెడబట్టుకుని గెంటారు. సో ఇండియన్స్కి ఈరోజు పెద్ద గుణపాఠం, ఏ దేశం మీద వెళ్ళకూడదు అని మోడీ గారు చెప్పినట్టు. ఈరోజు చైనా మళ్ళీ ఏం చేస్తుంది, అమెరికా దారులు మూస్తే చైనా మనల్ని లాక్కోవాలని K వీసా బయటికి తీసుకొచ్చింది. ఇదేంటంటే ఇంకా మన టాలెంట్ స్టెమ్లో సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్సు, ఈవెన్ AI, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో గొప్ప గొప్ప ఇండియన్ మేధావులను చైనా తీసుకుపోతుంది. దీనివల్ల ఏమవుద్ది, ఇండియా మళ్ళీ ఇప్పుడు అమెరికా సేవ చేసింది, మళ్ళీ ఇంకో మన శత్రు దేశాన్ని చేయాలి. ఈ 2 శత్రులు అవుతాయి. ఇండియాను అణచడానికి ట్రై చేసేదే చైనా, అమెరికా. మన టాలెంట్ అక్కడికి వెళ్ళకూడదు. భారతదేశం ఈ విషయంలో విప్పుత్తి కలగజేసుకోవాలి. భారతీయులు కాదండి, ముందు భారత ప్రభుత్వం కూడా ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భారతీయుల్ని లాక్కొని ఎలా అయితే కంఫర్ట్ జాబ్లు ఇచ్చిందో, ఇప్పుడు చైనా ఏ విధంగా ఇస్తుందో అలాంటి జాబ్స్ ఇండియాలో క్రియేట్ చేయాలి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా చదువుకుని వస్తారు, వాళ్ళు జాబ్స్ యాస్పిరేషన్ తప్పులేదు. డాలర్ కావాలి, డబ్బులు ఎక్కువ కావాలని వాడు చదువుతాడు. ఏదంటే అది యాస్పిరేషన్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక మోటివ్ ఉంటుంది. దేశ సేవ అనేది కూడా ఉంటుంది. కానీ దేశ సేవ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, తన ఫ్యామిలీని చూసుకోవాలి, దేశ సేవ. వాళ్ళలో దేశభక్తి కొరత ఉండదు ఇండియన్స్లో. కానీ వాళ్ళకి అన్ని జాబ్స్ మనం క్రియేట్ చేయగలగాలి. ఒక టాప్ మోస్ట్ ఖరగ్పూరు, ఢిల్లీ, ముంబై IITiansకి అదే లెవెల్ జాబ్స్ ఇండియాలో క్రియేట్ చేస్తే వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అంత విధంగా ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి, ప్రభుత్వ ఖర్చు పెంచాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని రావాలి. ఇక్కడే
హై లెవెల్లో R&Dని డెవలప్ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ చేయాలి, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్సు, తర్వాత హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఈ 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆల్ టెక్నాలజీలో ఈ క్వాంటమ్ టెక్నాలజీలు ఇవన్నీ మనం ఎందుకు డెవలప్ చేయకూడదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చను. అంటే గవర్నమెంట్కి ఫస్ట్ మోటివ్ దెబ్బతింది. ఒక చైనాలో ఉన్న పెద్ద సంకల్ప బలం, అమెరికాలో ఉన్న సంకల్ప బలం, వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్న టాలెంట్ అంతా తను లాగేసుకుంటున్నారు. ఇండియా, ఎస్పెషల్లీ ఇండియన్స్ని చూడండి. H1B వీసాల్లో 72% ఇండియన్స్, గ్రీన్ కార్డు హోల్డర్లు ఎక్కువ ఇండియన్స్. చూడండి, Fortune 500 ఇంత సేవ చేసిన వాళ్ళు మెడబట్టుకుని గెంటారు. ఇప్పుడైనా ఇండియా బాగా గుణపాఠం నేర్చుకుని వీ షుడ్ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ దిస్ అమెరికన్ బెటర్ ఎక్స్పీరియన్స్ అనమాట తీసుకుని మళ్ళీ చైనాకి వెళ్లకుండా భారతీయులు ఇక్కడే అడ్డుకట్ట వేసి అన్నీ డెవలప్ చేస్తే ఇండియా విల్ బికమ్ ది సూపర్ పవర్ అనమాట. అంత హైలీ టాలెంటెడ్ కంట్రీ. ప్రపంచ గ్లోబల్ పాపులేషన్లో 30% వర్క్ ఫోర్స్ విల్ బి దేర్ ఇన్ ఇండియా బై 2030 అండ్ 2030 నాటికి ప్రపంచ కార్మికుల్లో 30 ఉండబోతున్నాం. మన కార్మికులు వెళ్ళాలి, కానీ ఆ దేశానికి మొత్తం మన శక్తిని అంతా ఇవ్వకూడదు. ఆ శక్తి, భారతీయుల శక్తి భారతదేశానికి ఉపయోగపడాలి. మన టాలెంట్ అక్కడ కాదు. ఈరోజు చూడండి, గూగుల్ అని, సెర్చ్ ఇంజిన్స్ అని అమెరికాకి డెవలప్ చేసాం, కానీ అమెరికా మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన బ్రెయిన్తో మన దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు. మనకు ఉపయోగపడాలంటే ఈరోజు మళ్ళీ వీసా పట్టుకుని చైనా వెళ్ళకూడదు. H1B వీసాల కోసం మనం వెంపర్లాడకూడదు. మన ఇండియా ఒక వీసాను తయారు చేసి, ఇండియన్ వీసా లాంటిది, ఆ టాలెంట్ని మనం లాక్కునే రోజు ఎప్పుడు వస్తుంది అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ అండ్ యాస్పిరేషన్స్ ఆఫ్ ది ఇండియన్స్ అండి. ఈరోజు రావాలని అందరం కోరుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వాళ్ళు